గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం నిద్రలేవగానే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పనులు చేసినట్లయితే అపర కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. చాలాసేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేశాడు. విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక, మహారాజా, మీరు మీ పరివారము బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు. త్వరగా స్నానాది కార్యక్రమాలు కానివ్వండి, భోజనం చేదురుగాని అన్నాడు వశిష్ఠుడు. మహారాజు ఆయన సేవకులు స్నానాలు పూర్తి చేసి వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధంగా ఉంది. స్వల్ప వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేశాడా అని విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది. తరువాత వశిష్ఠుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, షడ్సోపేతమైన ఇంత కమ్మటి విందు క్షణాలలో ఎలా తయారు చేయించారు అని అడిగాడు. తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే ఒక కామధేనువు తను కోరుకున్నవన్నీ కూడా ఇస్తుందని చెప్పాడు. విశ్వామిత్రుడికి పేరాస కలిగింది. ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు. విరాగి, నీ కామధేనువును నాకివ్వు, బదులుగా నీకు శ్రేష్టమైన 1,000 పాడి ఆవుల్ని ఇస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చుకున్నాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చి, రాజ్యంలోని సమస్త వస్తువులు సకల సంపదలు మహారాజుకే చెందుతాయి, రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు. వశిష్ఠుడు ఆ మాటలను కూడా లెక్క చేయలేదు. దానితో విశ్వామిత్రుడు మండిపడి కల్లెర్ర చేసి బలవంతంగా నందినిని తీసుకుని వెళ్ళబోయాడు. వశిష్ఠుని వదిలి వెళ్ళటం ఇష్టం లేని నందిని తోక జులిపిస్తూ కొమ్ములు విసురుతూ ముంగాళ్లపై భయంకరంగా నిలబడింది. దాని శరీరం నుండి అనేక వందల మంది యోధులు బయటకు ఉరికి ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టి కరిచింది, ఓడిపోయారు. ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడితో యుద్ధానికి తలపడ్డాడు. విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ కూడా వశిష్ఠుని చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి. మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం, అధికారం, అంగబలం, ఆయుధ బలం అన్నీ కూడా నిష్ప్రయోజనమయ్యాయి. విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై ఖిన్నుడై రాజనగరుకు తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అప్పటినుంచి ఆయనలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది. ప్రతీకారం కోసం చేయని ఆలోచన, అన్వేషించని మార్గాలు లేవు. రాజు కన్నా, రాజాధికారం కన్నా తపశ్శక్తి గొప్పదని, తాపసులు దేవ సమ్మానులని మహర్షులు తలుచుకుంటే ఈ పృథ్వీ మీద సాధ్యం కానిది ఏదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు. రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. నిశ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్ని, అద్భుత శక్తుల్ని సంపాదించుకున్నాడు. తపశ్శక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద పగ, ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైపోయింది. సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు. ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయన ఒక బ్రహ్మాండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు. అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవ్వరూ కూడా ఆ యాగంలో పాల్గొనలేదు. విశ్వామిత్రుడొక్కడే యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు. అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. తీరా త్రిశంకుడు స్వర్గం చేరుకోబోతూ ఉండగా మానుష్యమాత్రుడెవరో ససరితుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగున ఇంద్రుడి వద్దకు వెళ్ళారు. ఇంద్రుడు జరిగిందంతా కూడా తెలుసుకుని కోపించి త్రిశంకుని కిందకు ఒక తోపు తొయ్యగానే అతడు తలక్రిందులుగా నేల మీదకు వచ్చి పడుతూ విశ్వామిత్ర రక్షించు అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న
త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపి ఉంచి అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు. కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను సృష్టించబోయాడు. దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసినదిగా ఇంద్రుణ్ణి కోరారు. ఇంద్రుడు విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంద్రుడు తక్షణమే బంగారు విమానాన్ని తీసుకుని వచ్చి త్రిశంకుడిని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. ఇక వీడియోలోకి వస్తే చాలామంది నిద్ర లేవటం గురించి గొప్పగా అంతగా పట్టించుకోరు. ఉదయం అలారం మోగగానే హడావిడిగా రెడీ అయి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. కానీ ఇది పద్ధతి కాదు. ముందుగా అసలు నిద్రపోయేటప్పుడు దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవాలి. ఉదయం మెలకువ రాగానే హడావడిగా పరుగులు తీయకూడదు. మెలకువ వచ్చిన తర్వాత కూడా 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకోవాలి. దీని వలన మీ ఆలోచనలు క్రమంగా ఉంటాయి. ఆ తర్వాత నిద్రలేచి లక్ష్మీప్రదమైన అరచేతులను చూసుకోండి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతి, గౌరీదేవి ఉంటారు. దీనికి సంబంధించి శ్లోకాలు కూడా ఉన్నాయి. కానీ ఆ శ్లోకాలు చదవవలసిన అవసరం లేదు. అరచేతుల్ని చూసుకొని స్వరూపాలను గుర్తు చేసుకోండి. కళ్ళకు అరచేతులను రాసుకోండి. ఆ తర్వాత తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈశాన్యం వైపు కానీ మంచం దిగాలి. అలా దిగగానే భూదేవికి నమస్కారం పెట్టుకోవాలి. దీనికి కూడా శ్లోకాలు ఉన్నాయి. శ్లోకాలలో ఉండేదే ఒక భావం. ఆ భావాన్ని స్మరించుకుంటే చాలు. భూదేవికి వేలు తగిలించి 3 సార్లు కళ్ళకు అద్దుకోండి. భూదేవిలోనే సర్వ చైతన్యాలు ఉన్నాయి. సహనం, ధనం, ఆరోగ్యం అన్నీ భూదేవిలోనే ఉన్నాయి. ఆమె ఎంతో సహనంతో మనం చేసినవన్నీ కూడా భరిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా సహిస్తున్నందుకు ఒక దండం పెట్టుకోండి. తర్వాత తూర్పు లేదా ఉత్తరం లేదా ఈశాన్యం వైపు 3 అడుగులు నడవండి. ఆ తర్వాత పంచభూతాలలో దేనికో ఒకదానికి సంబంధించిన ఒక పని చేయాలి. ఏమీ లేదు, ఈశాన్యంలో ఒక చెంబుడు నీళ్లు పారబోయండి. ఇలా పంచభూతాల్లో నీటికి సంబంధించిన ఒక పని చెయ్యండి. ఇప్పుడు మీ ఇంట్లో పూల మొక్కలు ఉన్నా, తులసి చెట్టు ఉన్నా, వేప చెట్టు ఉన్నా ఆ చెట్లను జస్ట్ ఒక్కసారి చూడండి. ఏం చేయనవసరం లేదు. మొక్కలను చూడండి చాలు. ఇది చాలా సింపుల్. 1 పైసా కూడా ఖర్చు లేని పని. గురువారం ఉదయం కుదిరిన వారు ప్రతిరోజు ఉదయం మీరు ఈ ఒక్క పద్ధతిని పాటించారంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది. వీటితో పాటు ఉదయం మీకు ఆనందం కలిగించే ఒక పని చేయండి. కొంతమందికి ఒక స్తోత్రం చదివితే ఆనందం కలుగుతుంది, లేదా ఒక దృశ్యం చూస్తే ఆనందం కలుగుతుంది, లేదా ఒక ఫోటో చూస్తే ఆనందం కలగవచ్చు, లేదా మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. ఇలా ఏదో ఒక ఆనందం కలిగించే పని చేయండి. ఇలా చేయటం వలన బ్రెయిన్లో పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచే ద్రవాలు విడుదలవుతాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అదృష్టవంతులుగా మారుస్తుంది. ఇలా గురువారం నాడు కుదిరితే ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ పనులు చేశారంటే దినదిన అభివృద్ధి కలుగుతుంది. అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఒంట్లో, మైండ్లో చాలా మంచి మార్పు వస్తుంది. కనుక ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేసి చూడండి. చాలా చక్కటి ఫలితాలను చూస్తారు. కుదిరితే రోజు చేయండి. రోజు కుదరదు అనుకుంటే కనీసం గురువారం ఉదయమైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పద్ధతిని పాటించండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గడపలేని ఇల్లు పొట్టలేని శరీరం లాంటిది. హిందూ ధర్మం ప్రకారం గడపలేని ఇల్లు ఉండదు. అయితే ఆ గడప దగ్గర గురువారం సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పని చేసినట్లయితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం ఆచరించే ఏ ఆచారం కూడా మూఢనమ్మకం కాదు. మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలను, పరమార్థాలను కలిగి ఉన్నాయి. గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. అంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని భావించి పెద్దలు గురువారాన్ని లక్ష్మీవారం అని పిలిచేవారు. ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇంటి ఇల్లాలు గురువారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గురువారం రోజు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా గడపకు పసుపు కుంకుమలు రాయాలి.
గడపకు చక్కగా రెండు వైపులా కూడా పసుపు లేదా ఎరుపు లేదా తెల్లటి రంగులో ఉండే పుష్పాలు పెట్టాలి. ఇంటి ముందు ఖచ్చితంగా బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే గురువారం ఇంటి వద్ద ఉండే మహిళలు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారిని చక్కగా అలంకరించుకొని మంచి సువాసన కలిగిన పుష్పాలతో అర్చన చేయాలి. కనకదార స్తోత్రం పారాయణ చేసుకోవాలి. ఇలా చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంటి వద్ద పూజలు చేసే అంత సమయం లేనివారు కనీసం ఉదయమే లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి. గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు సుమంగళి యోగం, ధనప్రాప్తి కలుగుతుంది. ప్రతి గురువారం మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి. చదవటం రానివారు, చదివేంత సమయం లేనివారు కనీసం వినాలి. గురువారం కుంకుమతో అమ్మవారికి అర్చన చేసి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా ధరిస్తే ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. లక్ష్మీమాత కరుణించి మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది. అలాగే ప్రతి గురువారం రోజు సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత 7 గంటలకు గుప్పెడు ఉప్పును తీసుకొని ఆ ఉప్పును ప్రధాన ద్వారం గడపకు రెండు వైపులా నేల మీద పోసి ఉంచితే ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లోకి రానివ్వకుండా ఆ ఉప్పు రక్షణగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లోకి రాకుండా ఆ ఉప్పు అడ్డుకుని నెగిటివ్ ఎనర్జీని లాక్కుని ఆ ఎనర్జీని ఎర్త్ చేసేస్తుంది. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని భూమిలోనికి పంపిస్తుంది. ప్రతి గురువారం రోజు సాయంత్రం 7 గంటలకు లేదా 7 గంటల తర్వాత గడప పక్కన ఉప్పు పోసి వదిలేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇది అనుభవంతో చెప్తున్న ఉపాయం. గురువారమే కాదు, ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం తర్వాత ప్రధాన ద్వారం పక్కన ఉప్పు పోసి వదిలేస్తే మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు ఈ పరిహారాలు పాటించండి. సంతోషంగా జీవించండి.